వచ్చారు అన్నటువంటి ప్రశ్నకు భవిష్యత్ సమాధానం ఇస్తుంది. జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటున్నాం, ఇక్కడి నుంచే ప్రకటిస్తున్నా, రేపటి నుంచి జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తారని చెప్పి కూడా జీవన్ రెడ్డికి ఒక పదవిని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. రైట్, శేషు సార్. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది అనుకోవాలా? సో ఈ 2.5 సంవత్సరాలు ఇక కేసీఆర్ యాక్టివ్గా ఉంటున్నారు అనుకోవాలా? ఈ సభను ఎట్లా చూడాలి అండ్ కేసీఆర్ మాటల తర్వాత భవిష్యత్ ఎట్లా చూడాలి? శ్రీకాంత్, రాబోయే శాసనసభ ఎన్నికల ప్రచారం ప్రారంభం అయింది లేదు చెప్పడానికి ఇవాళ రెండు పక్షాలు తీసుకున్నటువంటి స్లోగనే ఉదాహరణ. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన స్లోగన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి పోవాలి, బిఆర్ఎస్ పార్టీ రావాలి అనేటటువంటి స్లోగన్ ఈ వైపుకు తీసుకుంటే, అటువైపు నుంచి ముఖ్యమంత్రి దానికి ఘాటైనటువంటి సమాధానం చెప్తూ ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలా అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని ప్రజల ముందు పెడుతూ ఇంకొక బలమైనటువంటి డైలాగ్ ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాను కూడా ఊడగొడతాను, తొక్కుకుంటూ వస్తాను అనేటటువంటి ఒక గంభీరమైనటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శ కూడా ఆ వైపు నుండి చేశాడు. అందుకే నేను ఏమన్నానంటే, రాజకీయంగా ఆవేశంగా ప్రసంగించినాడు, కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను చెప్పటంలో చప్పగా కొనసాగింది తన ప్రసంగం. మొనాటనీగా ఉంది. గతంలో ఏం చెప్పాడో అదే చెప్పటం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాను. ఇంకొకటి చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయాలి శ్రీకాంత్. ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవైపు భరోసా ఇస్తే ఇంకొక వైపు శాపనార్థాలు పెట్టినట్టుగా కనపడింది. ఏంటి అని అంటే, జీవన్ రెడ్డి లాంటి వాడు పార్టీలోకి రాంగలోనే తనకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని కేసీఆర్ సభలోనే ప్రకటించాడు. ప్రధాన కార్యదర్శి పదవితో పాటు భవిష్యత్తులో ఓ మంచి పదవి ఇస్తాను అనేటటువంటి అంశాన్ని చెప్పాడు. ఒక హుందాగా గౌరవంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ వైపుకి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు మనం గత బహిరంగ సభల్లో ఏ విధంగా అయితే బాధ్యతారహితంగా మాట్లాడాడో, ఏ విధంగా హుందాగా మాట్లాడో, అదే విధమైనటువంటి వాయిస్ తోటి జీవన్ రెడ్డిని విమర్శించాడు. జీవన్ టోన్ అన్నాడు. తర్వాత అసలు పదవిలోకే రాడు, ఈయనకిచ్చే పదవి ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. దాంతో పాటు ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, గతంలో పొన్నాల లక్ష్మిని ఏ విధమైన పరుష పదజాలంతో దూషించాడో ఇవాళ జీవన్ రెడ్డిని కూడా అదే పరుష పదజాలంతో దూషించడంతో ముఖ్యమంత్రి తన స్థాయిని తగ్గించుకున్నట్టుగా కనపడింది నాకు. ఎందుకనంటే హుందాగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడే జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తే రాలేదు, కాంగ్రెస్ కి కట్టుబడి ఉన్నాడు. 2014లో జీవన్ రెడ్డి పార్టీ మారుంటే మంత్రి అయ్యేవాడు కదా మిగతా వాళ్ళు అయినట్టుగా. కానీ తన పోలేదు కదా. కాంగ్రెస్ కి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తిని హుందాగా సాగనంపి ఉంటే ముఖ్యమంత్రి గౌరవం పెరిగేది కదా. పొన్నాల లక్ష్మిని పార్టీ మారినప్పుడు కూడా ఏమన్నాడు, సావుదలకి చచ్చిపోయే టైంకి జీవన్ రెడ్డి విషయంలో కూడా అసభ్యంగా ఒక హుందాగా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టుగా కనపడకపోవటం ఒకవైపు జరిగితే, ఇంకొక వైపు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పెద్దపీట వేయటం ఓ రాజకీయంగా ఓ విధమైనటువంటి సంకేతాన్ని పంపుతుంది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన సభలో అనేకమైనటువంటి అంశాలను, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేవనెత్తాడు. తను మాట్లాడినటువంటి మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ ఏమిచ్చాడంటే, ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి తతంగం, మూసీ ప్రక్షాళనలో జరగబోతున్నటువంటి దానికి ఒక భరోసా ఇచ్చాడు. హైడ్రాలో కూడా వెళ్తున్నటువంటి పేదల ఇళ్లకు ఒక భరోసా ఇచ్చాడు. మేము వచ్చిన తర్వాత హైడ్రాని ఒక్క సంతకంతో చెరువులో పడేస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చాడు. తర్వాత కీలకంగా ఒకప్పుడు కేసీఆర్ పైన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేదు అనే విమర్శలకు సమాధానంగా ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీల రూపంలో కానీ, ఐఆర్ల రూపంలో కానీ మేము ఉద్యోగులకు ఎంతో చేశాము. ఇవాళ కనీసము రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళు బెనిఫిట్ ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి, మేము ఉన్నప్పుడు కరెంట్ ఎట్లొచ్చింది, మేము ఉన్నప్పుడు మిషన్ కాకతీయ ద్వారా ఎలా చెరువులను రెనోవేషన్ చేశాము, మేము ఉన్నప్పుడు మంచినీళ్ళు ఎలా ఇచ్చాము, మేమున్నప్పుడు రైతు భరోసా, రైతు బంధుని ఎలా టెన్షన్ గా ఇచ్చాము, ఇలాంటి కొర్రీలు లేకుండా అనేటటువంటి అనేక విషయాలను గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు, ముఖ్యంగా చేపల పథకాల్లో కానీ, గొర్రెల పంపిణీ పథకం కానీ. ఇంకొక కీలకమైన మాట ఏం చెప్పాడంటే, అరే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికి చెప్పాను,
వాళ్ళు గనక అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్, అవును, దళిత బంధుకు జై జై భీమ్ భీమ్. అనేటటువంటి ఒక ప్రాసని కూడా తీసుకొచ్చి ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం అవును. చేశాడు. చేస్తూ కూడా కేసీఆర్ చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, అది వీలవుతుందా కొడకల్లారా అనేటటువంటి మాటలను కూడా కేసీఆర్ ఈసారి ఉపయోగించినటువంటి సందర్భం ఉంది. అంటే ఒక విధంగా కేసీఆర్ ప్రసంగంలో అన్ని కోణాలను స్పృశించినట్టుగా మనకి కనపడింది. నేను అందుకే మొత్తం కేసీఆర్ ప్రసంగాన్ని 3 భాగాలుగా విడగొట్టాను. తను ఎందుకు ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా పాలన చేస్తుంది, ఎలా నష్టం జరుగుతుంది తెలంగాణకు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు రైతుల విషయానికి వచ్చేసరికి రైతు బంధు ఎలా వేశాడో కౌంట్ సరిగా స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఉచిత విద్యుత్ ఎలా గతంలో వచ్చిందన్నే తన క్రెడిట్ గా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. తర్వాత రైతు రుణమాఫీలో ఎంత చేశాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకోలేకపోయాడు. అదే విధంగా రైతు భరోసా విషయంలో జరుగుతున్నటువంటివి కూడా కరెక్ట్ గా చెప్పుకోలేకపోయాడు. కాబట్టి రైతులకు తను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది గతంలో చెప్పిందే మళ్ళీ ఒళ్ళ వేయటం వల్ల కొత్తదనం ఏమీ కనపడలేదు. తర్వాత కాళేశ్వరం విషయంలో తను ఒక కౌంటర్ గా తన ఆర్గ్యుమెంట్ కి బలం చేకూర్చే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను గతంలో కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. అది కూలేశ్వరం అనేటటువంటి ఒక బలమైనటువంటి విమర్శ చేస్తే, ఇవాళ దాన్ని మేము 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టుని వదులుకోలేము కాబట్టి మేము దాన్ని రిపేర్ చేస్తున్నాము అనే చెప్పే క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లిని హైలైట్ చేయబోయారు. కానీ అది కుదిరే పని కాదు. తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని రిపేర్ చేస్తున్నతో పాటు మేము పాత ప్రతిపాదన అయినటువంటి ప్రాణహిత తొమ్మిడిహట్టి దగ్గరే మేము ప్రాజెక్ట్ కడతాము అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు. బట్ అవన్నీ కూడా పాతవే, ఆకట్టుకోలేకుండా లేకపోతే సరైనటువంటి వివరణ లేకుండా గతంలో చెప్పినటువంటి మాదిరిగానే ప్రసంగం కొనసాగింది. కాబట్టి ప్రభుత్వ విధానాలను కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి ప్రజల్లోకి ఒక నిబద్ధతతో చెప్పలేని వీక్నెస్ కనపడింది. కానీ రాజకీయ పరంగా ఒక ఆవేశపూరితమైనటువంటి తన సహజ సిద్ధమైనటువంటి ప్రసంగంతో వచ్చినటువంటి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. ఒక అగ్రెసివ్ స్పీచ్, అంటే ప్రత్యర్థిని దాటిగా ఎదుర్కొంటాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కల్పించేటటువంటి డైలాగ్స్ తోటి రాజకీయ పరమైన ఆవేశపూరిత ప్రసంగాన్ని ప్రొజెక్ట్ చేయగలిగాడు. కానీ బట్ ఒక ప్రభుత్వాధినేతగా తన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంత మంచివి, గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నటువంటి ఇబ్బందులను స్పష్టంగా చెప్పటంలో ఎక్కడో తడబాటు ఆకట్టుకోలేనటువంటి అంశంగానే నాకు స్పష్టంగా కనపడింది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి విడుదల చేస్తున్న రైతు బంధు విషయంలో కానీ, రైతు బంధు నేనున్నప్పుడు ఎంత టెన్షన్ గా విడుదల చేశాను, బట్ ఇప్పుడు ఎలా విడుదల అవుతుంది అనే దానికి ఖచ్చితంగా కేసీఆర్ కి ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే 11 పర్యాయాలు 73,000 కోట్ల రూపాయలు రైతులకు ఈ పథకం ద్వారా పంపిణీ చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత మీరు 29 నెలలు అవుతుంది, 4 సార్లు పంపిణీ చేయాలి. ఒక్కసారి పూర్తిగా పంపిణీ చేసి రెండోసారి పంపిణీ చేయడానికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా స్పష్టంగా అది కూడా ఎకరం 2 ఎకరాలు అన్నట్టుగా విడతల వారీగా పోతుంది. అదే రైతు బంధు భరోసా విషయంలో కేసీఆర్ ప్రభుత్వము అనుసరించిన విధానం కంటే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానం కానీ, ఆ రైతు భరోసా ఇస్తున్నటువంటి విధానం కానీ రైతులను మెప్పించలేకపోతుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని వీక్నెస్ కనపడింది, రేవంత్ రెడ్డి ప్రసంగంలో వీక్నెస్ కనపడింది. ఇంకొకటి సార్, ఒక రాజకీయ పరమైన ఒక కీలకమైన అంశాన్ని తీసుకొచ్చాడు శ్రీకాంత్. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ సార్, దాన్ని కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ అంటే కేసీఆర్ ఇంకా కొన్ని ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేటువంటి మాటలు కూడా